మేము గోదారోళ్ళమండి. ఆయ్ మేము గోదారోళ్ళమండి. మా మడుసులు మిన్నండి, మా మనసులు ఎన్నండి. ఆయ్ గోదావరి జిల్లాల వాళ్ళంటే అండి మర్యాదలకు పెట్టింది పేరు కదండి. కానీ ఉన్నమాట చెప్తానండి, నిజంగా ఈ పేరు వెనుక మాత్రం అండి మా ఆడవాళ్ళ కష్టం, మా ఆడవాళ్ళ నలుగుబాటు మాత్రం చాలా ఉంటుందండి. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతారంటే అండి, మన ఆడవాళ్ళకి ఎటువంటి విలువ ఉండకూడదు, మన ఆడవాళ్ళ ఇష్టాలకి ఎటువంటి ప్రాముఖ్యం ఉండకూడదు. బయట కష్టపడి వచ్చే మగవాడు గుమ్మంలోకి వచ్చేసరికి మంచినీళ్ళ గ్లాస్ చేతితో పట్టుకుని గబగబా ఎదురు పరుగు పెట్టాలి, చేతులు కట్టుకుని చెప్పిన ప్రతి మాట వింటూ ఫాలో అయిపోవాలి. అలాగే పిల్లలకి ఆలనా పాలనా చూసుకుంటూ ఉండాలి, అలా చెప్తారండి. అది మంచి విషయమేంటి. పెళ్ళైన ప్రతి గృహిణి కూడానండి భర్తకు సేవ చేసుకోవడం, పిల్లలు మంచి చెడ్డలు చూసుకోవడం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకోవడం చాలా మంచి విషయం అండి. కానీ అవి పాటించడానికి మాకంటూ ఏ ఇష్టాలు లేకుండా ఎందుకు ఉండాలి అనేది మాత్రం మాకు అర్థం కాదండి. ఇక మగవాళ్ళకు కూడా ఎలా చెప్తారంటే అండి, ఆడవాళ్ళ మాట వినిపించుకోకూడదు. కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, ఏ విషయంలో అయినా సరే అండి ఆడవాళ్ళ మాటకి ప్రాముఖ్యం ఇవ్వకూడదు, విలువ ఇవ్వకూడదు అన్నట్టే మగవాళ్ళకి నేర్పిస్తారండి. అందువల్ల ఎప్పుడైనా ఏదైనా సలహా ఇవ్వబోయినా అండి ఆడపెత్తనం గోడిపెత్తనమా అన్నట్టు మగవారు చెప్తూ ఉంటారండి. పాపం కొంచెం సున్నిత మనస్కులు ఎవరైనా ఉండి భార్య మాట విందామా అంటే వెంటనే బయట వాళ్ళందరూ వీడు పెళ్ళం చాటు మగుడు అంటారని కూడా సందేహించి పాపం వాళ్ళు పాటించరండి. ఇంకా మేము చేతులు కట్టుకునండి ఇంకా భర్త చెప్పినట్టు ఫాలో అయిపోవడం తప్ప మాకు ఇష్టాలు అంటూ ఇక్కడ ఏమీ ఉండవండి. కానీ ఇవన్నీ మేము ఇష్టంగానే చేస్తామండి, కష్టం మాత్రం అనుకోమండి, చాలా సంతోషంగా చేస్తాము. కానీ మా జీవితంలో ఇటువంటి మా ఇష్టాలకు విలువ లేకపోవడం, మా మాటకు ప్రాముఖ్యం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అండి, ఒక 40 సంవత్సరాలు వచ్చేసరికి అండి జీవితం చాలా యాంత్రికంగా అనిపిస్తుందండి. ఎప్పుడు ఇంట్లో ఒంటి చేత్తో అలా పని చేసుకోవడం కిందే ఉంటుందండి. పని కూడా షేరింగ్ చేసుకోవడం అనేది కూడా ఇంకా ఎవరు ఏమీ ఉండదండి. కానీ నిజంగా ఇంకా మాకు 60 సంవత్సరాలు వచ్చేసరికి మాత్రం చాలా విలువిస్తారండి పిల్లలు, భర్త అందరూ కూడానండి, చుట్టాలు బంధువులు అందరూ కూడా. ఎందుకంటే మాకు ఎన్నో సేవలు చేసింది, మమ్మల్ని ఎంతో బాగా చూసిందని అప్పుడు మమ్మల్ని బాగా చూసుకోవాలనుకుంటారు. కానీనండి వాళ్ళు ఇంకా మాకంటే అప్పటి వరకు కూడా మా భర్తకి నచ్చింది వండి పెట్టడం, పిల్లలకు నచ్చింది వండి పెట్టడం, మేము ఏదైనా మిగిలిపోతే వేస్ట్ అవ్వకూడదని తినేయడం, లేదు అనుకుంటే సరిపెట్టుకోవడం తప్ప అంటే మాకంటూ ఇష్టంగా ఏది వండుకుని తినేది ఉండదు. అందువల్ల మా పర్సనాలిటీ కూడా మెయింటైన్ చేయడం ఉండదండి. అయితే బక్కగా ఉంటామో లేకపోతే లావుగా ఉంటాము. అందువల్ల ఇంకా ఇన్నాళ్ళు లేని ఇంకా 60 సంవత్సరాలు వచ్చాక ఏదో తినాలన్న ఆశ కానీ, లేకపోతే ఏమైనా తిరగాలన్న ఆశ కానీ ఇంకేమీ ఉండదండి. ఇంక లైఫ్ అలా అయిపోతుంది అంతే అండి. కానీ అలా అయినా కూడానండి మేము సంతోషపడే విషయం ఏంటంటే అండి, గోదావరిళ్ళు చాలా మర్యాదస్తులు, మర్యాదకు పెట్టింది పేరు అన్నప్పుడు మాత్రం మనసు పులకించిపోతుందండి. ఎందుకంటే ఆ మర్యాద నిలిపే ఆడవాళ్ళం మరి మేమే కదండి. థ్యాంక్ యూ.